వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. లూప్ ప్రోగ్రామ్స్. ఇప్పటి వరకు మీరు సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్, కండిషనల్ ప్రోగ్రామ్స్ గురించి చెక్ చేసుకుంటూ వచ్చారు. మనం ఆల్రెడీ ఎదువరకు క్లాసెస్లో ఫస్ట్ ఆల్గరిథమ్స్ వాటి గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా 3 పార్ట్స్ ఉంటాయి: ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. అగైన్ ప్రాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్ అన్న. ఒకటి సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్, రెండోది కండిషనల్ ప్రోగ్రామ్స్, మూడోది ఇటరేటివ్ ప్రోగ్రామ్స్ అని చెప్పుకున్నాం. ఇటరేటివ్ని లూప్ అంటాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు సీక్వెన్షియల్ అంటే 4-5 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. 4-5 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. 1 by 1 ఆటోమేటిక్గా నెంబర్ 1, 2, 3 and 4 అలా వెళ్ళిపోతుంది. వేరే కండిషనల్లోకి వచ్చేప్పటికి అక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ ఉంటే ఆ 10 స్టేట్మెంట్స్లో కూడా కండిషన్ ఆధారంగానే అవుట్ ఆఫ్ 10 స్టేట్మెంట్స్ రిక్వైర్డ్ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మీరు దీని మీద పాజిటివ్, నెగిటివ్ అని, లేకపోతే ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని చేశారు కదా, ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో ఇది ఇప్పుడు వరకు మనం చెక్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్ ఆర్ కండిషనల్ ప్రోగ్రామ్స్. వెరాస్ ఇక్కడ ఇటరేటివ్ లూప్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేప్పటికి లూప్ అంటే ఏంటి అసలు అంటే కొన్ని సందర్భాల్లో చూడండి, ఒకటే టాస్క్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ ఒక నేమ్ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ కేఎన్ఎల్ఎస్ అని ఇచ్చాం. ఇది 100 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. సో ఇలా ప్రింట్ కేఎన్ఎల్ఎస్ అని చెప్పి 100 టైమ్స్ మనం ఇవ్వగలమా? ఓకే, 100 టైమ్స్ అంటే ఏదో కాపీ అండ్ పేస్ట్ చేసే ఉందాం. 1000 టైమ్స్ 1,00,000 టైమో కావాలి. పాసిబిలిటీ ఉంటుందా అన్నిసార్లు మనం అదే ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేయడానికి? సో ఇలాంటి వాటికి మనకి కౌంటర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఈ కౌంటర్ అన్న కాన్సెప్ట్ కొత్తదే ఏం కాదు, ఓన్లీ ప్రోగ్రామ్స్తోనే కాదు, జనరల్ వాటిల్లో కూడా మనం కౌంటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఈ ప్రదక్షిణలు చేసేవాళ్ళు డైలీ లైఫ్లో ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా. చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని పూలు కానీ ఏయో సమ్ క్రిస్టల్స్ తీసుకొని ఒక ప్రదక్షిణ చేయగతోటి అక్కడ ఒక పువ్వు వదులుతారు, పువ్వు పెడతారు. ఎందుకని, పర్పస్ ఏంటి దీనికి? అది అంటే అది భక్తితో పువ్వు పెట్టడం అన్నది ఓకే, ఒక కాన్సెప్ట్. బట్ అలా కాకుండా వీళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేశారో అన్నది కౌంట్ చేసుకుంటున్నారు. అంటే 108 పూలు తీసుకొని 108 పూలు అక్కడ పెట్టి ఒక పువ్వు తర్వాత ఒక ప్రదక్షిణ చేస్తారు, ఆ పువ్వు అక్కడ పెడతారు, మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేస్తారు, ఇంకో పువ్వు పెడతారు. అలా ఎప్పటి వరకు వీడి చేతిలో పువ్వులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాడు, వాడి బాస్కెట్లో ఆ పువ్వులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఆ కంప్లీట్ అయ్యేదాకా కూడా అవి ఆటోమేటిక్గా, అంటే అది కౌంటింగ్ పర్పస్కి అలా ప్లేస్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి ఈ కౌంటర్ అన్న దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఒకటి ఈ కండిషన్ ఒకటి, లూప్ బాడీ ఒకటి, ఇంక్రిమెంట్ వాల్యూ. అంటే ఫస్ట్ కౌంటర్కి సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్లో ఎక్కువగా ఐ అన్న వాల్యూని తీసుకుంటాం. ఐ యొక్క వాల్యూని ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, ఏదో ఒక పాయింట్లో ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఐ యొక్క వాల్యూ రిక్వైర్డ్ టైమ్స్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాం. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n టైమ్స్ ఉందా లేదా అన్నది. ఓకే, ఉంది అంటే కనుక ఇఫ్ ఎస్ అయితే కనుక డూ సమ్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఏదో చెప్తాం. అండ్ మళ్ళీ ఏం చేయమంటాం, ఐ యొక్క వాల్యూని పెంచమంటాం నెక్స్ట్ వాల్యూకి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చెప్పి ఇస్తాం. ఓకే, ఒకవేళ లేదు మళ్ళీ తిరిగి సేమ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమంటాం. ఒకవేళ లేదు, దీన్ని సింపుల్గా మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి మనం ఆల్గరిథంలోకి వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. సో మన టాస్క్ ఏంటంటే, మనం ఇచ్చిన నేమ్ని, ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ని వాడు అడిగిన ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలి. దీనికి ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ ఆల్గరిథం ఏమన్నాడు, స్టార్ట్ రీడ్ నేమ్ ఎన్. ఓకే, నేమ్ని ఎన్ వాల్యూని రీడ్ చేయమన్నాడు. తర్వాత ఐ యొక్క వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాడు. తర్వాత ప్రింట్ నేమ్ని ప్రింట్ చేయమంటున్నాడు. తర్వాత ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఉందా లేదా క్వశ్చన్ అడిగాడు. ఒకవేళ ఉంది అని అన్నట్లయితే కనుక ఐ యొక్క వాల్యూని నెక్స్ట్ వాల్యూకి ఇంక్రిమెంట్ చేసి గో టు 4th స్టెప్, మళ్ళీ 4th స్టెప్కి వచ్చేయమన్నాడు, లేకపోతే స్టాప్ చేయమన్నాడు. ఇదే మనం ఫ్లో చార్ట్ తీసుకున్నట్లయితే కనుక చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టార్ట్ చేసాం, ఇది కామన్, స్టార్టింగ్ ట్రబుల్ లేదు మనకి. రీడ్, రెండో స్టెప్లో ఏం చేసాం, నేమ్ని ఎన్ని ఈ రెండింటిని కూడా రీడ్ చేసాం. ఓకే, చేసిన తర్వాత ఒక కౌంటర్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. ఓకే,
ఐ యొక్క వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేసాము. తర్వాత ఐ యొక్క వాల్యూని ఇక్కడ ఇంక్రిమెంట్ చేసాము. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నాం. ఇదే మనం తర్వాత మీకు ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని ఇచ్చే బదులు ఐ ప్లస్ ప్లస్ అని అంటాడు. ఐ ప్లస్ ప్లస్ అన్న కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని. ఓకే. సో తర్వాత మన మెయిన్ టాస్క్ ఏదైతే ఉందో ఆ మెయిన్ టాస్క్ ఏంటి, మనం నేమ్ని ప్రింట్ చేయటం. ఆ నేమ్ని ప్రింట్ చేసిన తర్వాత ఇది రిక్వైర్డ్ టైమ్స్ అయ్యిందా లేదా చెక్ చేయడానికి వీడు ఒక కండిషన్ అడుగుతున్నాడు. ఏంటి ఆ కండిషన్? ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ ఉందా, ఐ యొక్క వాల్యూ ఎన్ కన్నా తక్కువ ఉందా లేదా. మనం ఫస్ట్ పాస్లో ఉన్నాం అనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నాం. ఐ యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ ఐ యొక్క వాల్యూ 0 ఉంది. ఓకే, ఇది పాస్ 1 అంటే ప్రోగ్రామ్ ఫస్ట్ పాస్లో ఫస్ట్ టైమే మనం ఈ లూప్లోకి వచ్చాం. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐ యొక్క వాల్యూ ఎంత ఉంది? ఫస్ట్ 0 అన్నాడు. నెక్స్ట్ ఈ స్టెప్లో వచ్చినప్పుడు ఐ యొక్క వాల్యూ ఎంత కింద మారింది? 1 కింద మారింది. తర్వాత నేమ్ని ప్రింట్ చేశాడు. నేమ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు. ఎన్ యొక్క వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ అడిగేదో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో ఐ యొక్క వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, ఐ యొక్క వాల్యూ 10 లోపలే ఉంది కదా, 10 లోపలే ఉంది కాబట్టి ఏం చేయమంటున్నాడు? మళ్ళీ లూప్ ఈ ఫ్లోని బ్యాక్ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు ఈ ఫ్లో అన్నది కిందకి రావడమే తప్పితే వెనక్కి వెళ్ళడం అన్నది లేదు. వేరే ఎప్పుడైతే మనం ఈ లూప్ ప్రోగ్రాంలోకి వచ్చామో ఈ స్టేట్మెంట్స్ మళ్ళీ రిపీట్ చేయడానికి మళ్ళీ కంట్రోలర్ బ్యాక్ వెళ్తుంది. ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయితే కనుక, ఎస్ అయితే కనుక ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐ యొక్క వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ దాని వాల్యూని ప్రింట్ చేయమంటున్నాడు. సో ఐ యొక్క వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 2. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ వాల్యూ ప్రింట్ మళ్ళీ నేమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇన్ ద ఫస్ట్ కేఎన్ఎల్ఎస్ అనేది ఒకసారి ప్రింట్ అయింది, మళ్ళీ రెండోసారి కేఎన్ఎల్ఎస్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. అలా మళ్ళీ ఐ యొక్క వాల్యూ మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి పెంచుతాడు, మళ్ళీ ఇంకోసారి ప్రింట్ చేస్తాడు. మళ్ళీ ఐ యొక్క వాల్యూని 4కి, అలా నెక్స్ట్ వాల్యూ ఇంకోసారి, అలా అప్ టు ఇది ఎప్పుడైతే ఏదో ఒక పాయింట్లో ఏమవుతుంది, ఎన్ యొక్క వాల్యూని క్రాస్ చేస్తుంది. సో క్రాస్ చేసినప్పుడు అప్పటికి ఎన్నిసార్లు అయిపోయింది? 10 టైమ్స్ అయిపోయింది అనుకోండి, రిక్వైర్డ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అది 10 ఉంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జిట్ ఆటోమేటిక్గా ఏమంటున్నాడు? నో అయితే స్టాప్లోకి వచ్చేయమంటున్నాడు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లూప్లో నుంచి బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. దీనికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేసాం? కామన్ ఇంక్లూడ్ చేయడం మెయిన్. ఐ యొక్క వాల్యూని ఎన్ యొక్క వాల్యూని రీడ్ చేసాం. ఐ అన్నది దేనికోసం? ఇది ఐ యొక్క పర్పస్ ఏంటి? ఐ ఫర్ కౌంటర్. ఎన్ పర్పస్ ఏంటి? ఎన్ ఫర్ నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ టైమ్స్. ఓకే, ఎన్నిసార్లు మనకి ప్రింట్ అవ్వాలి అనే దానికోసం అది పెట్టాం. తర్వాత కేర్ సి ఆఫ్ 10 అన్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ సి ఆఫ్ 10 ఇలా ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు దాకా మీరు %c మాత్రమే చూశారు, కానీ ఇక్కడ మనం మోర్ దెన్ %c అనే వచ్చేప్పటికి ఒక లెటర్ని మాత్రమే ప్రింట్ చేయగలదు. ఇప్పుడు మనం కేఎన్ఎల్ఎస్ ఏనో బీనో ఇలా ఇచ్చామనుకోండి, ఓకే, దాన్ని చూసుకోవటానికైతే ఓకే. కానీ మనం ఒక నేమ్ని ప్రింట్ చేయాలంటే మోర్ దెన్ 1 లెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎన్ఎల్ఎస్ అని తీసుకున్నాం. కేఎన్ఎల్ఎస్ అని తీసుకున్నప్పుడు మోర్ దెన్ 1 లెటర్ ఉంది కాబట్టి దాన్ని క్యార్ సి ఆఫ్ 10 అని చెప్పి ఎలా డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ %c ఇచ్చే బదులు ఎస్ ఇవ్వాలి. స్ట్రింగ్ అంటాం దాన్ని, క్యారెక్టర్ కాకుండా స్ట్రింగ్ అని చెప్పి చెప్పడం అన్నది జరుగుతుంది. సో ఇదొకటి మీకు ఎదువరకు ప్రోగ్రామ్స్కి ఇప్పుడు ప్రోగ్రాంలో కొత్త డెవలప్మెంట్. అదివరకు ఈ స్టెప్ లేదు. మీరు క్యారెక్టర్ని రీడ్ చేశారు, బట్ ఆ క్యారెక్టర్ అన్నది సింగిల్ లెటర్ని మాత్రమే తీసుకున్నారు. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి మల్టిపుల్ లెటర్స్ అంటే ఒక వర్డ్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రింగ్ కింద డిఫైన్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏంటి? జస్ట్ యూజర్కి ప్రాంప్ట్ చేశాడు, నీకు ఏ పేరు కావాలి అన్నది అడిగాడు. యూజర్ నుంచి వాల్యూని రైట్ చేసుకున్నాడు. తర్వాత ఏ పేరు కావాలి అన్నది అది. ఇదేమో ఇక్కడ ఈ స్టేట్మెంట్ పర్పస్ ఏంటి? రిక్వైర్డ్ టైమ్స్ టేక్ ద ఇన్పుట్
రిక్వైర్డ్ టైమ్స్, ఎన్నిసార్లు నీకు అది ప్రింట్ అవ్వాలి అనేది తీసుకోవడానికి ఈ స్టేట్మెంట్ తీసుకున్న ఈ రెండు స్టేట్మెంట్స్. ఇక్కడేమో ఇది ప్రాంప్టింగ్, యూజర్కి ప్రాంప్టింగ్, ఇక్కడేమో వాడు ఇచ్చిన వాల్యూని మనం రీడ్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత అసలు మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడ దాకా మనం మామూలుగా జనరల్ ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా మీరు రెగ్యులర్గా చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. డిక్లరేషన్ చేసుకున్నాం, మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి, ఒకటి కౌంట్ చేయడానికి ఒక కౌంటర్, అది ఇంటిజర్లో ఉంటుంది కాబట్టి ఇంటిజర్ ఐ అని చెప్పి తీసుకున్నాం. అదేవిధంగా టైమ్స్ ఎన్నిసార్లు కావాలి అన్నది ఐ అన్నది కౌంటర్ కింద తీసుకున్నాం, ఎన్ అన్నది ఎన్నిసార్లు కావాలన్నది తీసుకున్నాం. అదేవిధంగా ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ని తీసుకున్నాం. ఈ రెండింటిని కూడా ఇన్పుట్ తీసుకున్నాం. ఇకపోతే అసలు మెయిన్ టాపిక్ ఇక్కడ. సో ఇక్కడ ఎన్నిసార్లు ఈ లూప్ ప్రోగ్రామ్ చేయాలి అంటే కనుక మనకు వైల్ అన్న స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. వైలే కాకుండా డూ వైల్ అని, అదేవిధంగా ఫర్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. ఫస్ట్ మనం వైల్ గురించి చూద్దాం. లూప్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే సిలో మనకి ఏమేమి ఉన్నాయి, ఒకటి వైల్ ఉంటుంది, ఇంకోటి డూ వైల్ ఉంటుంది, ఇంకోటి ఫర్ ఉంటుంది. ఈ మూటికి వేరియేషన్ ఏంటి అన్నది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. జస్ట్ ఇప్పుడు వైల్ గురించి మాత్రం మనం చెప్పుకుందాం. ఓకే, సో వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, సెమీకోలన్ ఇవ్వకూడదు. ఇఫ్ కండిషన్ లాగానే, ఇఫ్ కండిషన్ తర్వాత మనం సెమీకోలన్ ఇస్తున్నామా, ఇవ్వట్లే కదా. సిమిలర్లీ ఇక్కడ కూడా వైల్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు సెమీకోలన్ ఇవ్వకండి. ప్రింట్ ఇక్కడ ప్రింట్ ఎఫ్ దేన్ని ప్రింట్ చేయాలి మనం, సిడి అంటే వాడు ఇచ్చిన నేమ్ని ఏదైతే ఉందో నేమ్ని మనం ఇందులో పెట్టుకున్నాం, సి అన్న క్యారెక్టర్లో, సి అన్న వేరియబుల్లో తీసుకున్నాం. ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నది ఇంక్రిమెంట్ చేసాం. అంటే ఇక్కడ మన ఇనిషియలైజేషన్ మిస్ అయింది. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి చేయండి. ఓకే, సో ఇదేంటి మనం ఏం చెప్పాం, కౌంటర్లో ఎన్ని పార్ట్లు ఉంటాయి, ఒకటి ఇనిషియలైజ్ చేసాం ఇక్కడ ఏదో ఒక వాల్యూ దగ్గర, తర్వాత దీన్ని ఐ రిక్వైర్డ్ టైమ్స్ ఉందా లేదా అని చెక్ చేసాం, తర్వాత మెయిన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ మనకు కావాల్సిన స్టెప్ని ఎగ్జిక్యూట్ చేసాం, ఎగ్జిక్యూట్ ది రిక్వైర్డ్ స్టేట్మెంట్. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ చేసాం. ఓకే, సో ఇనిషియలైజేషన్, చెకింగ్, ఇంక్రిమెంట్. ఇక్కడ చూడండి, మళ్ళీ మెయిన్ కౌంటర్ని ఇనిషియలైజ్ చేయటం, తర్వాత కండిషన్ ఏంటి అన్నది చెప్తాం, ఎన్నిసార్లు అన్నది. అదేవిధంగా ఆ లూప్ బాడీ, ఆ లూప్లో మనకి ఏం పని జరగాలి, ఇక్కడేమో కేవలం ఒకటే టాస్క్ జరగాలి అని చెప్పి ఇచ్చాం. కానీ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి, సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అలా దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. సో లూప్ బాడీ ఇచ్చాం, తర్వాత ఇంక్రిమెంట్ వాల్యూ. సో కౌంటర్లో మొత్తం ఉన్న పార్ట్స్ మొత్తం అయినాయి కదా. కౌంటర్ని ఇనిషియలైజ్ చేసాం, తర్వాత కండిషన్ చెక్ చేసాం, తర్వాత లూప్ బాడీ మనకు కావాల్సిన బాడీ ఏదైతే ఆ బాడీని ఎగ్జిక్యూట్ చేసాం, తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ క్యానలస్ అని వచ్చింది కదా. హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు కావాలి మనకి, 10 సార్లు అని ఇచ్చాం. సో చూడండి 10 టైమ్స్ ప్రింట్ అయింది కదా. ఇక్కడ చూడండి ప్రింట్ పాత్ టీ పెట్టాం. ఇక్కడ పాత్ టీ అంటే ఏంటంటే ఆబ్లిక్ టీ పెట్టాం. ఆబ్లిక్ టీ యొక్క పర్పస్ ఏంటంటే ఒక ట్యాప్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాత్ టీ అన్నది తీసేసి దీన్ని ప్రింట్ చేసి ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, క్యానలస్ హౌ మెనీ టైమ్స్, 10 టైమ్స్. ఏమైంది, పక్కనే ఇలా ప్రింట్ అవుతాయి. సో గ్యాప్ రావాలి, ఒక ట్యాప్ పాయింట్ అవ్వాలి అనుకున్నప్పుడు పాత్ టీ. ఓకే, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. క్యానలస్ 100 టైమ్స్ అని ఇచ్చాం. ఓకే, సో ఆటోమేటిక్గా 100 టైమ్స్ ఇది ప్రింట్ అయింది కదా. ఇక్కడ పాత్ టీ బదులు పాత్ ఎన్ కూడా వాడుకోవచ్చు మీరు. పాత్ ఎన్ వాడితే టీ అంటే ఏమైంది, ట్యాబ్ ఇచ్చాడు, ఎన్ అంటే నెక్స్ట్ లైన్లోకి ప్రింట్ అవుతుంది. క్యానలస్ 20 టైమ్స్. ఓకే, ఇలా 20 టైమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రింట్ చేస్తుంది. ఇది
లూప్ ప్రోగ్రామ్. సో సింపుల్ కదా. ఏమేంటి మన టాస్క్ ఏంటి, మెయిన్ మన వర్క్ ఏంటి, ఒకటే పనిని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని లూప్ ప్రోగ్రామ్స్ అంటాం అని చెప్పాము. అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ 20 సార్లు కావాలంటే 20 సార్లు కూడా మనం టైప్ చేయక్కర్లా, లేకపోతే 100 సార్లు కావాలంటే 100 సార్లు మనం టైప్ చేయక్కర్లా. దాని బదులు ఏం చేస్తున్నాం, ఒక కౌంటర్ అన్నదాన్ని తీసుకొని కౌంటర్ ద్వారా ఆ రిక్వైర్డ్ టైమ్స్ అది జరిగిందా లేదా అన్నది చెక్ చేసాం. ఓకే, ఇది ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ని నేను డాష్బోర్డ్లో దీని ఆధారంగా వచ్చే కొన్ని ఎక్సర్సైజెస్ని మెన్షన్ చేస్తాను, వాటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దాని ఆధారంగా మీకు ఈ వైల్ స్టేట్మెంట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టేబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6. ఇలా మనకి మల్టిప్లికేషన్ టేబుల్ ఏదైతే ఉందో, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, మీరు ఏ టేబుల్ కావాలని అడిగితే ఆ టేబుల్ని అలా టేబుల్ ఫామ్ అయితే అలా ప్రింట్ అవ్వాలి. దీనికి నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది. ఓకే, ఇది ఒక అసైన్మెంట్ ఒకటి చేయండి. ఇంకా రిమైనింగ్ అసైన్మెంట్స్ కొన్ని మీకు డాష్బోర్డ్లో మెన్షన్ చేస్తాను, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ నైస్ డే.